చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకండి మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే పోగొట్టుకున్న ప్రత్యేక హోదాని సాధించడం కోసమట. అయ్యా ఎవరు పోగొట్టుకున్నారు? మీరు కదా పోగొట్టింది. మీరు సెప్టెంబర్ 8వ తారీఖు 2016లో ఏం చెప్పారు? ప్రత్యేక హోదా కన్నా కూడా ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ఉంటుంది అని మీరు చెప్పారే. మీరు పోగొట్టింది ప్రత్యేక హోదాని. మీరు పోగొట్టి ఇవాళ ప్రత్యేక హోదా గురించి మీరు పోరాటం చేస్తుంటే అఖిల పక్షాలను పిలిస్తే మేము వచ్చి డూడు బసవంలాగా అక్కడ కూర్చోవాలని అడుగుతా ఉన్నా. అందువల్లనే అఖిలపక్ష సమావేశానికి మేము రావని చాలా స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రానికి ఈ దుస్థితి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా సాధించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినటువంటి సందర్భాలు, వారికి సన్మానాలు చేసినటువంటి సందర్భాలు, అరుణ్ జైట్లీకి ప్రధానమంత్రి గారికి వెళ్లి సన్మానాలు చేసి ఇవాళ వచ్చి మీరు ప్రత్యేక హోదా కావాలి, మేము ధర్మ పోరాటం చేస్తున్నాం, మేము దీక్షలు చేస్తున్నాం, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మీరందరూ రావాలి అంటే రావడానికి మేము సిద్ధంగా లేము. ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక విచిత్రమైన డ్రామాను మీరు చేస్తుంటే ఆ డ్రామాలో పాత్రలు వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేక హోదా గురించి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పోరాటాలు చేసినప్పుడు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో? ప్రత్యేక హోదా అని నోరెత్తితే జైలుకు పంపుతాం, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని పంపకండి అని హెచ్చరించింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అఖిలపక్ష సమావేశాలు పెట్టి మీరు అందరూ రండి రండి అంటే రావడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నా. విభజన హామీలను, ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షాలని వీళ్ళన్నింటినీ పిలిచి ఏదో గారడీ చేయాలనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది డ్రామా ఆడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి ఎవరితో అయినా కలిసి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా ఇవాళ పోరాటం ఏంటో నాకు అర్థం కాదు. 4.5 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారితో కలిసి కాపురం చేసి 4 సంవత్సరాలు ఉండి వారితో ప్రత్యేక హోదా గొప్పదని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ గొప్పదని చెప్పి, ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి, ప్రత్యేక హోదాని తీసుకుని ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని ప్రత్యేక హోదాని పక్కకు నెట్టి ఇవాళ మీరు పోరాటాలు చేస్తున్నారంటే నమ్మి మీ చెంతకు చేరి బలవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని మీరు గమనించాలి. మనం చేస్తున్నాం. అదేవిధంగా మరొక అంశాన్ని ఇక్కడ మీకు చెప్పాలి. ఇవాళ మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి అందరినీ పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు. కానీ మేము హాజరు కాదలుచుకోలేదు. ఎందుకంటే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఈ ప్రత్యేక హోదా రాకోకుండా సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. రెండవది, ఆ తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఇవాళ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులైనటువంటి జనసేన, ఆ జనసేనను సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు, వీరి మధ్యన కూర్చుని మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మాకేమీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారంటే వేరే అభిప్రాయం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ మేము చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నేను ఒక మాట అడుగుతున్నా, అసెంబ్లీనే ఆటవికంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీనే సక్రమంగా నిర్వహించుకోకుండా ఒక రాచరిక వ్యవస్థలాగా, ఒక దౌర్జన్యకరమైనటువంటి వ్యవస్థలాగా, ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగకూడని విధంగా అసెంబ్లీని సర్వనాశనం చేసి అసెంబ్లీలో చర్చలు లేకోకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం పార్టీ, వీటి సమక్షంలో మేము కూర్చొని రౌండ్ టేబుల్లో కూర్చొని చర్చించడానికి మేము సిద్ధంగా లేము. మాకు చాలా స్పష్టత ఉన్నది, కన్ఫ్యూజన్ లేదు. మేము మోసం చేయడానికి సిద్ధంగా లేము. మేము ఖచ్చితంగా ఏది చెప్పామో అది చేయడం కోసం అహర్నిశలు ప్రత్యేక హోదా గురించి కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని మనం చేస్తున్నాం. కాబట్టి మేము ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దానికి వెళ్ళనంత మాత్రాన ఆయనకి వ్యతిరేకమనో ఆయనకి మరో రకంగా అభిప్రాయమనో కాదు.
దీనిలో చాలా స్పష్టంగా చెబుతాం. దానికి వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళడం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షం మీటింగ్ కూడా మేము వదలుచుకోలేదు. ఇది కేవలం డ్రామాగా జరుగుతున్నదనేటువంటి భావన ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనతో కూర్చోవడానికి మేము సిద్ధంగా లేమనే విషయాన్ని కూడా ఇక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇంకో అంశం ఏంటంటే, ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తుంటారు, విచిత్రమైన ప్రయత్నాలు. ఎవరినో ఒక న్యూట్రల్ని పట్టుకొస్తారు. ఆ న్యూట్రల్ చేత అబ్బా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారు 4 సంవత్సరాల పరిపాలన అని ఒక న్యూట్రల్ డ్రామాని తీసుకొస్తారు. ఎవరో పుల్లాయని దగ్గాయని వీళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పించి ప్రజల మైండ్ సెట్ని మార్చి ఏదో అద్భుతం జరిగిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి భావన కలిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. రేపు ఎల్లుండి అవతారం నుండి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన న్యూట్రల్, ఆయన బ్రహ్మాండంగా ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారు, ఇప్పుడు ఎంత జరగని అభివృద్ధి జరిగింది అని ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి వీటన్నిటినీ కూడా మేము ఎదుర్కోవడానికి ఈ సందర్భం సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రాష్ట్ర బంధు, నేను ఒక మాట అడుగుతానండి. రాష్ట్ర బంధుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, విన్నారా మీరు? నేను అడుగుతా ఉన్నా, 1వ తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర బంధుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఎలా ఇచ్చింది? నేను ఒకటే అడుగుతాను. ఇంతకుముందు అనేక సందర్భాల్లో బంధులు జరిగాయి. బంధులు జరిగితే ఏమన్నారు? బంధుల అభివృద్ధి నిరోధకాలు, బంధులు చేస్తారా, అల్లరి చేస్తారా, రోడ్డు మీదకి వస్తారా, పెట్టండి పోలీసుల్ని, వేయండి లోపల అని గర్జించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ దానికి మద్దతు పలుకుతా ఉంది. బంధు వారే దగ్గర నుంచి ఉంచుతా ఉన్నారు. ఏమిటి విచిత్రం, నాకు అర్థం కాలేదు. మేము చెప్తున్నా, ప్రత్యేక హోదాతో చిత్తశుద్ధిగా చేసే దేనికైనా మా మద్దతు ఉంటుంది. ఎన్నికల స్టంటుగానో లేక డ్రామాగానో చేసేదానికి మేము మద్దతు ఇవ్వం. కానీ నైతికంగా ప్రత్యేక హోదాని ఇప్పుడు జపిస్తూనే ఉంటాము. దాని సాధన కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బంద్ చేస్తే లోపలేసిన మీరు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి గొంతెత్తితే కేసులు పెట్టిన మీరు, అనేక మంది స్టూడెంట్స్ మీద వేధించిన మీరు, ఇవాళ ప్రత్యేక హోదా బంద్లో పాల్గొని ప్రత్యేక హోదా బంద్ని జాగ్రత్తగా చేయాలంటే ఇప్పుడు అంటే పోలీసులు ఉండి కొట్లు కట్టేయాలేమో నాకు అర్థం కాల. అప్పుడేమో పోలీసులు కొట్లు కట్టేసి అడిగిన వాళ్ళేమో లోపలేశారు. ఇప్పుడు పోలీసు వారే బయటకు వచ్చి షాపులన్నీ మూయండి అని చెప్పేటటువంటి పరిస్థితికి మీరు వెళ్ళిపోయారంటే ఏ బంధులయ్యా చంద్రబాబు నాయుడు గారిది? కసి లేని బంధులు, చిత్తశుద్ధి లేని బంధులు అనేది మా అభిప్రాయం. మేము ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధిగా పనిచేసే దేనికైనా మా మద్దతు నైతికంగా ఉంటుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాగా డ్రామాలు ఆడటానికి మాకు సిద్ధంగా లేము. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గుర్తొస్తుంది, ఎన్నికల తర్వాత ప్రత్యేక ప్యాకేజీ గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇది దుర్మార్గం, అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మోసం చేయటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.